అనుమానం అనేది పెనుభూతం. అదొక్కసారి మైండ్లోకి ఎక్కితే రామా అన్న బూతుగానే వినిపిస్తుంది. వైపరీత్యాలకి దారితీస్తుంది. కుటుంబాలని ఛిద్రం చేస్తుంది. టోటల్గా కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తుంది. కర్నూలులో కూడా భర్తకి భార్యపై అనుమానం వచ్చింది. కానీ ఇక్కడ అనుమానం కాదు, నిజం. 100కి 100 పైసలా నిజం. మరి ఆ నిజాన్ని చూసిన భర్త ఏం చేశాడు? కర్నూలు జిల్లా పత్తికొండ. అసలే ఫ్యామిలీ లేడీస్ ముచ్చటగా ఫ్యామిలీ చేసుకుంటుంటే బయటెవడో తొంగి చూడ్డం, రిక్కీ రిక్కీ వినడం సబబే అంటారా? సభ్య సమాజం హర్షిస్తుందంటారా? నో కదా. కానీ ఇక్కడ సీన్ టోటల్ గా రివర్స్. బయట ఉన్నది మొగుడు, మరి లోపలున్నది మొగుడు కాని మొగుడు. ఇప్పుడు చెప్పండి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు? తాళి కట్టిన ఆలి అలిగి పుట్టింటికి పోయినా పర్లేదు, కానీ అలిగి పక్కింటికి వెళ్తేనే ఇలా కొంప కొల్లేరవుతుంది. కట్టుకున్న భార్య మీద అనుమానంతో కాపుగాచాడు. మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. తర్వాత ఏమైందో తెలుసా? ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గొల్లా లింగమూర్తి. ఊరొచ్చి బైరవానికుంట. పక్కనే మండగిరికి చెందిన రంగమ్మ అనే మహిళతో 10 ఏళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగని వీళ్ళిద్దరి మధ్య ఎవ్వరం సీక్రెట్ గా ఎన్నడం లేదు. 2-3 ఊర్లకు తెలుసు. ఇద్దరి విషయం తెలిసి ఇరు కుటుంబాలు రంగమ్మకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాయి. అయినా సరే ఈ ఇల్లాలు వినలేదు. భర్తను కుటుంబాన్ని కూడా వదులుకొని అతడితో రిలేషన్ నడుపుతోంది రంగమ్మ. భర్త నాగేంద్ర ఎన్ని రకాలుగా చెప్పి చూసినా రంగమ్మ మాత్రం వినలేదు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టాయి. పెద్దలు కూడా అరే తప్పు తల్లి అని రంగమ్మను వారించారు. ఇలా 3 పంచాయతీలు పెట్టారు. అయినా సరే రంగమ్మలో మాత్రం లింగమూర్తిపై ఉన్న మోజు తగ్గలేదు. 10 ఏళ్లుగా రంగమ్మను భరిస్తూ వస్తున్న భర్త నాగేంద్రలో సహనం నశించింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అందరి ముందు నిలదీయాలని భావించాడు. అనుకున్నట్టే పత్తికొండలో కాపు కాచాడు. లింగమూర్తి రంగమ్మను ఒంటరిగా కలిసున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఇక్కడే నాగేంద్ర కంట్రోల్ తప్పాడు. లింగమూర్తిని చావబాదాడు. ఎన్నిసార్లు చెప్పినా వినవా అంటూ కొల్లబొడిచారు. అయితే తీవ్ర గాయాలైన గొల్ల లింగమూర్తిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు లింగమూర్తి. లింగమూర్తి చేసింది ముమ్మాటికి తప్పే. ఇటు రంగమ్మ భర్త నాగేంద్ర చచ్చేలా కొట్టడమూ తప్పే. ఆవేశంతో లింగమూర్తిని కొట్టి చంపడంతో ఇప్పుడు కేసు రివర్స్ అయింది. లింగమూర్తి తండ్రి తన కొడుకును చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే నాగేంద్రతో పాటు మరో 5గురిపై మర్డర్ కేసు ఫైల్ అయింది. ఈ ఇద్దరు చేసిన తప్పుకు 2 కుటుంబాలు ఇప్పుడు ఛిద్రమయ్యాయి. రంగమ్మకు ఒక కుమారుడు కుమార్తె ఉంది. లింగమూర్తికి 2 కొడుకులున్నారు. వీరిద్దరి అక్రమ సంబంధానికి ఇప్పుడు ఈ పిల్లలు అనాథులుగా మారారు.